ఈ రోజు నేను మాట్లాడబోయే టాపిక్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్. సో సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అనగానే మనకు చాలా ట్యాబు ఉంటుంది. సో అసలు సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అంటే కేవలం మనకు గుర్తొచ్చే మొదటి డిసీజ్ అంటూ ఉంటే హెచ్ఐవి, హెచ్బిఎస్ఏజీ. సో మనం ఏమనుకుంటామంటే కేవలం హెచ్ఐవి, హెచ్బిఎస్ఏజీ మాత్రమే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్, మిగతా ఏ డిసీజెస్ కూడా సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ కాదు అని అనుకుంటాం. కానీ చాలా తప్పండి. సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అనేది వేరియస్ కైండ్స్ ఆఫ్ బ్యాక్టీరియా కానీ, వైరసెస్ కానీ, పారాసైట్స్ అయితే ఏమి, ఇలాగా చాలా రకమైనటువంటి ఆర్గానిజమ్స్ అనేవి కాజ్ చేస్తాయి. సో ఈ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అనేది ముఖ్యంగా అంటే ఎవరిలో అంటే రిస్క్ ఫ్యాక్టర్స్ ఎవరిలో ఉంటుంది అని అంటే మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్, ఆల్కహాల్ అబ్యూజ్, డ్రగ్ అబ్యూజ్ ఉన్న వాళ్ళల్లో, అంటే ఇలిసిట్ డ్రగ్ యూజర్స్ ఉంటారు, అంటే కేవలం డ్రగ్స్ మీదే బతికే వాళ్ళు. అండ్ అదే కాకుండా హెవీ ఆల్కహాల్ కన్జంప్షన్లో ఏంటంటే దేర్ క్యాన్ బి ఏ ఛాన్స్ ఆఫ్ అన్ప్రొటెక్టెడ్ సెక్షువల్ ఇంటర్కోర్స్ అనమాట విత్ సమ్ స్ట్రేంజర్స్ ఆర్ సంథింగ్ లైక్ దట్. సో అలాంటప్పుడు ఈ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ ఎక్కువగా సోకే అవకాశం అనేది ఉంటుంది. సో ముఖ్యంగా ఏంటంటే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ మనము అవాయిడ్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అన్ప్రొటెక్టెడ్ సెక్షువల్ ఇంటర్కోర్స్ అనేది కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. మోనోగమి అంటే ఏంటి అంటే ఓన్లీ సింగిల్ సెక్షువల్ పార్ట్నర్, అంటే ఒక పార్ట్నర్తోనే ఉండటం అనేది గమనించుకోవాల్సిన విషయం. ఎందుకంటే మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ దగ్గరికి వచ్చేసరికి ఏంటి అంటే వాళ్ళు వేరే పార్ట్నర్స్తో ఉండటం, వాళ్ళ నుంచి వీళ్ళకి రావటం, వీళ్ళ నుంచి మీకు రావటం, ఇలాంటివన్నీ సోకే అవకాశం అనేది ఉంటుంది. సో డెఫినెట్గా ఏంటంటే మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ అనేది మేజర్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ గెటింగ్ ఏ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్. సో సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ ముఖ్యంగా అవాయిడ్ చేయాలి అంటే ఎలా అవాయిడ్ చేయాలి, ఎవరిలో అవాయిడ్ చేయాలి అని అంటే మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ అండ్ అంటే పాలీగమీ ఎవరైతే ఎంకరేజ్ చేస్తారో వాళ్ళు ముఖ్యంగా సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. అండ్ ముఖ్యంగా ఏంటంటే టీనేజ్ అమ్మాయిలు లైక్ లెస్ దెన్ 25 years ఓల్డ్ ఉండే అమ్మాయిలు ఏంటి అంటే అన్ప్రొటెక్టెడ్ సెక్షువల్ ఇంటర్కోర్స్ ప్రయర్ టు ద లైక్ స్టేబుల్ రిలేషన్షిప్ ముందు అన్ప్రొటెక్టెడ్ సెక్షువల్ ఇంటర్కోర్స్ అనేది స్ట్రేంజర్స్తో జరిగినప్పుడు కూడాను ఈ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అనేవి ఎక్కువగా వచ్చే అవకాశం అనేది ఉంటుందన్నమాట. సో అందరికీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఇఫ్ యు ఆర్ పార్టిసిపేటింగ్ ఎనీ కైండ్ ఆఫ్ సెక్షువల్ ఇంటర్కోర్స్ విత్ ఎ స్ట్రేంజర్ యూ హ్యావ్ టు అంటే ముఖ్యంగా కాండమ్స్ యూజ్ చేయటం, అంటే బ్యారియర్ మెథడ్ ఆఫ్ కాంట్రసెప్షన్ అనేది యూజ్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎందుకంటే కాండమ్స్ ప్రివెంట్స్ మోస్ట్ ఆఫ్ ద సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్. సో ఈ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్లో ఉండే సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఏంటి అంటే డిశ్చార్జ్, అంటే నీచు వాసన లాంటి డిశ్చార్జ్ ఉన్నా కూడా, పెయిన్ఫుల్ లెజన్స్ అంటే అక్కడ అంటే ఆ వెజైనల్ ఏరియా దగ్గర బంప్స్ రావటము, లేదంటే అల్సర్స్ రావటము, ఏదర్ పెయిన్ఫుల్ అయినా కానివ్వండి, పెయిన్లెస్ అన్నా కానివ్వండి, లేదంటే పెయిన్ వైల్ హ్యావింగ్ ద ఇంటర్కోర్స్ ఉన్నా కూడాను, దీస్ ఆర్ ఆల్ ద సిమ్టమ్స్ ఆఫ్ ద సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అనమాట. సో ఒకవేళ కనుక మీకు సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ ఉన్నాయి అంటే ఈ పైబడిని చెప్పిన సిమ్టమ్స్ ఏమన్నా ఉన్నాయి అని అనుకుంటే మీ దగ్గరలో ఉన్న గైనకాలజిస్ట్ని కనుక సంప్రదించినట్టయితే వాళ్ళు కొన్ని టెస్టులు చేసి అంటే డిశ్చార్జ్ని మనకి స్వాబ్ ఫర్ కల్చర్ సెన్సిటివిటీకి పంపించడం ద్వారా కానీ, లేదంటే వెజైనల్ స్వాబ్ తీసి మైక్రోస్కోప్ కింద అబ్జర్వ్ చేయటం వల్ల కానీ ఏ రకమైన డిసీజ్ ఉందా అన్నది చూసి యూజువల్గా మీకు ట్రీట్మెంట్ అనేది ఇస్తారు. ఈ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్లో ముఖ్యంగా ఏంటంటే పార్ట్నర్ ట్రేసింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే కేవలం అంటే లైక్ భార్యను కానీ భర్తను కానీ ఒక్కరిని ట్రీట్ చేస్తే కుదరదు, యూజువల్గా కపుల్ని ఇద్దరిని కూడా ట్రీట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా కాంటాక్ట్ ట్రేసింగ్ అంటే ఎవరైతే వేరే ఇతర వ్యక్తులతో ఎవరైతే కాంటాక్ట్లో ఉంటారో సో ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడాను మనం ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే వీళ్ళిద్దరికి ట్రీట్ చేసినంత మాత్రాన ఏమవుతుంది అంటే ఇది ఇక్కడికే స్టాప్ అవుతుంది అని ఏమి ఉండదు. సో ఇఫ్ ఎనీ వన్ ఆఫ్ ద పార్ట్నర్ ఈస్ హ్యావింగ్ మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్, అదర్ పార్ట్నర్స్ లైక్ హూఎవర్ దే ఆర్ హ్యావింగ్ రిలేషన్షిప్ విత్ అదర్ పార్ట్నర్ కూడాను వాళ్ళని కూడా ట్రీట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ముఖ్యంగా ఏంటి అంటే పార్ట్నర్ టెస్టింగ్ అండ్ పార్ట్నర్ ట్రీట్మెంట్ అండ్ అలాంగ్ విత్ దట్ కాంటాక్ట్ ట్రేసింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ ఈ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్లో. నేను ఈరోజు చెప్పిన టాపిక్ మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.